హలో వీడియో రికార్డింగ్ ఓకేనా? సో కూర్చోండి, గెస్ట్లు కూర్చోండి. సో ఈ షార్ట్ ఫిల్మ్కి కర్త కర్మ క్రియ ప్రొడ్యూసరే కాబట్టి సో ఆయుబ్ గారిని మొదలు పెడదాం స్పీచ్. వరుణ్ ఇక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు ఓకే ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తుంటాడు, మేబీ ఒక 5 minutes, అంటే నాకు డిస్కస్ చేయలేదు ఎంత చేశాడు ఏంటి అనేది, మేబీ ఒక 5 minutes 10 minutes ఏదో చేసి ఉంటాడని చెప్పి సరే ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్ ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో నీ దగ్గర నుంచి కొంత నేను కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కాల్ ఇట్ ఎస్, దీనికి ఒక మంచి ఆర్ఆర్ ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ టైం డిఓపి, వాళ్ళిద్దరూ దీనికి ప్లస్ అయ్యారు. నీకు వాళ్ళు ఉండటం వల్ల నువ్వు చేసిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది కొంచెం వేరే లెవెల్కి వెళ్ళడానికి అవకాశం దొరికింది. సో రియలీ లైక్ అలా ఒక మంచి టెక్నీషియన్ని పిక్ చేసుకోవటం అనేది ముందర ఫస్ట్ నీ సక్సెస్. ఇది నీకున్న దీంట్లో అంటే రిసోర్సెస్లో చాలా బాగా చేసావు, ఇలాగే చెయ్యి. ఇంకా నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, కెరీర్ ఉంది ఇండస్ట్రీలో. సేమ్ టైమ్ ఆర్టిస్ట్ హీరో హీరోయిన్ ఇద్దరు చేసిన వాళ్ళు ఇద్దరు కూడా బాగా చక్కగా చేశారు. సో ఎవ్రీవన్ హూ ఎవర్ పెర్ఫార్మ్డ్ ఇన్ దిస్ వన్ దే డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ వన్. ఇలాంటి మంచి మంచి ప్రొడక్షన్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ఆయన లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ అనేది లేదు కాబట్టి అయ్యూబ్ గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా చేశారు, గుడ్ జాబ్. దట్స్ ఆల్. వద్దేటి వెరీ నైస్ ఇండిపెండెంట్ ఫిల్మ్, చాలా బాగా చేశారు వద్దేటి. వరుణ్ అది బెస్ట్ అమ్మా, చాలా బాగా చేసింది. అసలు యాక్చువల్లీ మనలో నచ్చేది ఏంటంటే డైలాగ్ వర్షన్ చాలా బాగా రాసుకుంటాడు, ప్లస్ ఏం చెప్పాలనుకుంటాడో అది క్లియర్గా దాన్ని జస్టిఫై చేస్తాడు లాస్ట్కి. అది బాగుంది, లాస్ట్కి అదే అనుకున్నా, ఓకే ఏం చెప్తాడని చాలా బాగా చేశాడు. ఒకసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్. సో టీం అందరికి ఆల్ ది బెస్ట్, హీరో హీరోయిన్స్ అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు అందరూ, ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికి. డైలాగ్స్ కానీ అందరు చాలా బాగా చేస్తూ ఉండేవాడు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. ఒక ఇండిపెండెంట్ ఫిలిం చాలా బాగుంది. అయ్యూబ్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో మంచి మోటివేటివ్ స్పిరిచువల్ ఉన్న ఫిలిం తీశారు, వెరీ హ్యాపీ. ఇంకా బెస్ట్ ఇంకా బాగా చేయాలని టీం అందరికి ఆల్ ది బెస్ట్. సో హైలైట్ ఏంటంటే ఈ సినిమాకి ఆయుబ్ గారు డబ్బులు ఒకటే కాదు కథను కూడా పెట్టడం జరిగింది, రియల్లీ గ్రేట్ అండి. అసలు అంటే ఇలాంటి స్టోరీస్ అయినా జనరల్గా యంగ్ అంటే మాలాగా కొంచెం యంగ్ వస్తుంది, కానీ మీరు 50 ఉంటే మీకు 55, కానీ 25 years స్టోరీని అందించారు. నిజంగా గ్రేట్ మీరు, నిజంగా గ్రేట్. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ సతీష్ గారు మాట్లాడుతున్నారు. వరుణ్ ఎట్రా అయితే ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్కు రావాలన్నా ఒకసారి ఫోన్ చేసిండు. దీనికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్తా. ఇప్పుడు సాయి ఒకరోజు ఒక 5,000 ఇచ్చి డ్రెస్లు ఏమైనా కొనుక్కొచ్చుకోపోరా అని తోలిండంట. ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొచ్చుకున్నాడు. ఏమేమి బుక్స్ కొనుక్కుంటున్నా ఒకసారి చూద్దాం అన్నయ్య అంటే అన్నీ చూసినా నెంబర్ 1 బుక్స్ కొనుక్కున్నాడు. ఒక 2-3 నేను ఎక్స్పెక్ట్ చేసిన రాలేదు, అది మొన్న నేను కొనిచ్చాను. ఓకే, ఆ బుక్స్ కొన్న తర్వాత ఈ స్టోరీ రాసుకొని ఈ షార్ట్ ఫిల్మ్ చేసిండు. అది డెడికేషన్ అంటే. అది నా టాలెంట్ గ్రూప్లో ఒక సర్క్యూట్ కావడం నాకు ఎంతో ఆయువ్ గారు అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫస్ట్ కాన్సి. ఓకే, ఒక 2 days ఏమో తీసినని చెప్పిండు. 2 days ఏదో తీసి చుట్టేసి ఉంటాలే, ఏముంది స్క్రీనింగ్కి వెళ్ళడానికి అనుకున్నాను ముందు, కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది 3 days 30 days తీయాల్సి వచ్చిన అంత స్టఫ్ ఉంది అందులో. బాగా తీసి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ప్రణయ్ రాజ్ గారు, సో తన డైరెక్టరే కాదు ఈరోజు ఈ స్క్రీనింగ్ ఇక్కడ జరగడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మా అందరికి హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ అన్న. ఈ లవ్ బ్రీత్ సింగ్ టీమ్కి అభినందనలు. దర్శకుడు మా సినిమాకి ఏడిగా పనిచేసిన వరుణ్,
ఇప్పుడు దర్శకుడు అయ్యిండు షార్ట్ ఫిల్మ్ ద్వారా. త్వరలో మంచి ఫిల్మ్ కూడా దిగాలని, అది కూడా మేము కూడా దానికి సహకరిస్తాం సినిమా తీయడానికి. యా, ఆల్ ది బెస్ట్ కూడా ట్రావెల్ గ్రూప్ గురించి. యా, షార్ట్ ఫిల్మ్ గురించి అందరు చెప్పారు, టీం గురించి అందరు చెప్పారు. నేను ఒక 2 minutes ఈ వేదిక గురించి చెప్పాలి. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడికి ఈ థియేటర్కి? యా, దాదాపు 90% కూడా 95% ఫస్ట్ టైం వస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్ ఒక స్క్రీనింగ్ చేశారు, చూసారా శనివారం అని? యా, భారతదేశంలోనే గవర్నమెంట్ అందించిన ఏకైక స్క్రీనింగ్ ఇది. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ కోసమే. అంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో ప్లే చేసుకుంటారు, వాటి కింద కామెంట్స్ వచ్చి ఆనందిస్తారు కదా. అలా కాకుండా షార్ట్ ఫిల్మ్స్ కోసం ఒక ప్రత్యేకమైన స్క్రీనింగ్ ఉండాలి, దానికి కూడా ఆడియన్స్ రావాలి, ఆడియన్స్ నుంచి ఇంట్రాక్షన్ ఉండాలి, వాళ్ళ తప్పప్పులు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో 2016లో ఈ శనివారం అనే వేదిక స్టార్ట్ అయింది. ఈ థియేటర్ని మావాడి హరికృష్ణ గారు మనకు అందించడం జరిగింది. ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు ఇక్కడ కల్చర్ డైరెక్టర్గా చేసి మొన్నే ఒక 2 months బ్యాక్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో ఇక్కడ మీరు వెనక ఫోటోలు చూస్తున్నారు కదా, తరుణ్ భాస్కర్, కేవీఆర్ మహేంద్ర, ఉదయ్ గుర్రాల, సాయిత్ మోత్కూరి, వీళ్ళందరూ. సో ఈ థియేటర్ని హరికృష్ణ గారు ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్పారు అనమాట. ఈ థియేటర్ ద్వారా తెలుగు సినిమా రంగానికి దాదాపు ఒక 25 మంది కొత్త సినీ దర్శకుల్ని మేము తెలుగు సినిమా రంగానికి అందిస్తాము తెలంగాణ నుంచి అని చెప్పినాము. అందులో భాగంగా ఇప్పుడు దాదాపు ఒక 15-16 ఫొటోస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత సినిమా తీసి డైరెక్టర్ అయిన వాళ్ళు, వాళ్ళందరి ఫొటోస్ అక్కడ ఉన్నాయి. ఈరోజు విశేషం ఏంటంటే అంటే నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా ఇక్కడికి అంటే వచ్చిన ఈ రూట్ మర్చిపోవద్దు కాబట్టి నేను 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు దీన్ని కోఆర్డినేట్ చేసిన. దాదాపు 6 సంవత్సరాల పాటు నేను దీనికి కోఆర్డినేటర్ పనిచేసిన. ఇక్కడ నుంచి ఎంతోమంది దర్శకుల్ని, ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఎంతోమంది యాక్టర్స్ని ఈ వేదిక ద్వారా మేము తెలుగు సినిమా రంగానికి అందించాం. సో ఈరోజు విశేషం ఏంటంటే తల్లాడ సాయికృష్ణ ఫోటో కూడా ఇవాళ మనం అక్కడ గౌరవించుకోవడం జరిగింది. అక్కడ ఆల్ ఆఫ్ ఫేమ్, దీని పేరు ఏం పేరు అంటే ఇది చాలా ప్రసిద్ధ వాటిలలో ఆల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఫేమస్ పర్సన్స్ సంబంధించిన ఫొటోస్ అన్ని అక్కడ పెడతారనమాట. సో ఆ ఉద్దేశం ఇక్కడ నుంచి దర్శకులైన వారి ఫోటోలు అక్కడ పెట్టుకుందామని హరికృష్ణ గారు అనుకొని అది గౌరవించి వాళ్ళ సాయికృష్ణ ఫోటో కూడా అక్కడ వచ్చింది ఈరోజు. కంగ్రాట్స్ సాయి. ఇది ఎప్పుడో జరగాల్సింది. తను 2016 సినిమా తీసిండు, 17లో సినిమా వచ్చింది. అప్పుడే ఇది మేము చెయ్యాలి, కానీ కొంచెం ఇక కారణాల వల్ల లేట్ అయింది. ఈరోజు మేము దీన్ని సాయికృష్ణ ఫోటో ఇక్కడ పెట్టినాం. సో ఇది థియేటర్ గురించి. యా, థ్యాంక్ యూ అందరికీ. నాకు బేసిక్గా డైరెక్షన్తో పాటు యాంకరింగ్ కూడా ఇంట్రెస్ట్. సో ఎవరికో డబ్బులు ఇచ్చి 5,000 10,000 ఇచ్చి ఖర్చు పెట్టించి మళ్ళీ డబ్బులు ఎందుకు వేస్ట్ అని నేనే వరుణ్ కన్నా ఏం అవసరం లేదు, యాంకరింగ్ నేను కూడా చెప్పలే అన్న. సో ఇంకోటి ఏంటంటే మిస్టేక్లు ఉన్నా కూడా మనోళ్ళే కదా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము కళని ఇమాజిన్ చేసుకుంటాము, మళ్ళీ ఆ కళని గుర్తుంటే నెక్స్ట్ డే ఎక్స్ప్రెస్ చేసి పక్కన వాళ్ళకో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కో చెప్తాము. కానీ ఒక రైటర్ కథను రాశాక ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి ఒక టీం వర్క్లా చేసి దానికి ప్రాపర్ టెక్నీషియన్స్ ఉండి సరైన నటీనటులు ఇలా పర్ఫార్మెన్స్ చేసి ఆ విజువల్ని మీకు చూపిస్తే అది నిజంగా వాళ్ళ కళగన్నది మీకు నచ్చిందంటే వాళ్ళ కన్న కళ అప్పుడు నిజమైనట్టు. సో ఆ కళని కళారూపంలో చూపించింది ఎవరంటే వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టాను నిజంగా. ఎందుకంటే అది 2 రోజులు తీసిరా, 3 రోజులు తీసిరా, ఎన్ని రోజులు తీసిరా పక్కన పెడితే వాళ్ళు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేశారు. సో తక్కువ టైము ఉన్న తక్కువ బడ్జెట్లో. అదేవిధంగా ఆయుబ్ గారు కథ అందించడం నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే తను నటించాలనుకున్నాడు లేదా ప్రొడ్యూసరే చేయాలనుకున్నా కూడా ఒకసారి డైరెక్టర్కి కథ అందించి డైరెక్టరే డైలాగ్స్ అండ్ టీమ్ మెంబర్స్ మనోహరు అండ్ పావని, మానస అండ్ ప్రశాంత్ ఇలాంటి ఒక టీము, అక్షయ్ ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్. సో అక్షయ్ సో ఇలాంటి టీంతో చేసిన ఈ అవుట్పుట్ నిజంగా చాలా వండర్ఫుల్ అనమాట. ఎందుకంటే కథలు ఎన్నో వస్తుంటే కథలు చెప్తుంటే వింటున్నాం, అది మనకు తెలుసు కథ అని. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక కన్నీళ్ళు పెట్టించుకునేటట్టు చేశాడు. సో నిజంగా అక్కడ మీరు సక్సెస్ అయ్యారు. సో విషింగ్ ఆల్ ది బెస్ట్. ఆయుబ్ ఫిలిమ్స్ తరఫున ఆయుబ్ గారు ఎన్నో సినిమాలు చేయాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ వరుణ్కి తెలిసి ఎలాగో వద్దటికి. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు నువ్వు చేసిన అవుట్పుట్ అయితే నిజంగా బాగుంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆస్పైరింగ్ యాక్టర్స్ అయినా ఫిల్మ్ మేకర్స్కి అయినా ఎవరికైనా ఒకటి చెప్తున్నా, సో ఛాన్స్ అనేది వెంటనే రాదు. ఇలా ప్రయత్నం చేసుకుంటే ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ షార్ట్ ఫిల్మ్ జరిగినప్పుడు నేను అక్కడ అనుకునేవాడిని, అరే మా ఫొటోస్ కూడా అక్కడ రావాలి, నేను పెద్ద సినిమా తీయాలి,
అని అప్పుడు సీఎం కేసీఆర్ గారితో నాకు అవార్డు రావడము, తర్వాత ఉపరాష్ట్రపతితో అవార్డు రావడము, తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా సినిమాలు చేయడం జరుగుతుంది టీం వర్క్ తోటి. సో టీం వర్క్తో చేయండి, సో సక్సెస్ అవ్వండి. అదేవిధంగా అదేవిధంగా ఈరోజు మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా స్క్రీనింగ్ అనగానే ప్రతి ఒక్కరు మేము వాట్సాప్ ఇన్విటేషన్ ద్వారా ఇచ్చినాము. సో ఇక్కడికి వచ్చిన భానుకైనా, నిక్షయ్ శెట్టికైనా, బ్రహ్మాజీకైనా, తారకేశంకైనా, మిగిలిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా గెస్ట్లుగా వచ్చిన మా అన్నలు అండ్ అక్కలు, మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము. సో సింగిల్ ఇక్కడే ఒకే పదం చెప్తున్నా, వరుణ్. సో ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మనందరం, ఇండస్ట్రీ అంటే సంబంధం లేదు మనందరికీ. సో మనకు మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ సినిమాలు చేసుకుంటున్నాం. సో ఇండస్ట్రీలో డబ్బులు రాకపోయినా మనం కష్టపడి దీన్నే నమ్ముకొని ఉన్నాం. సో ఈ షార్ట్ ఫిల్మ్ తోటి మొదలైన కెరియర్ పెద్ద సినిమాలా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు టీమ్ మెంబర్స్ ఒకరికొకరు మాట్లాడుతుంటారు, మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంది రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన వరుణ్కి చాలా థ్యాంక్స్, అలానే ప్రొడ్యూసర్ గారికి, ఆయుబ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అసలు నాకు వరుణ్ పరిచయం అవ్వడానికి కారణం వినోద్ ఫిలిం అకాడమీ అండి. ఆ వినోద్ ఫిలిం అకాడమీ వల్లే నాకు ఇంత మంచి ఛాన్స్ వచ్చింది. వినోద్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఫస్ట్ టైం యాడ్ షూట్ తల్లాడి సాయికృష్ణ గారి ఇంట్లో చేశాను. ఇది చాలా భయంగా అనిపించింది. నిజంగా సార్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను, వినోద్ సార్ వల్ల. థ్యాంక్స్ టు వినోద్ సార్, వినోద్ ఫిలిం అకాడమీ. వరుణ్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సెంటర్కి వచ్చింది ప్రశ్న. ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. డైరెక్టర్ నన్ను చూస్ చేసుకున్నందుకు ఈ డైరెక్టర్కి సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ మూవీ యాక్టర్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రతి షాట్లో కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా. ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిలిం. ఎలా చేసానేమో నాకు తెలీదు, మీరే చెప్పాలి. ప్రాపర్గా రాకపోతే ప్లీజ్ నెక్స్ట్ టైంకి కొంచెం ఇంప్రూవ్ అవుతాను. అండ్ నేను ఇది చేయడానికి మనోహరే కారణం. మనోహరే నన్ను ఇందులో మచ్చా. ప్రొడ్యూసర్ ఆయుబ్ సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు, మూవీస్ కూడా చాలా తక్కువ చూడడం. కొంచెం సరిగా చేయకపోయినా సరే వరుణ్ కొంచెం చెప్పి మరి దగ్గరుండి చెప్పించావు, థ్యాంక్ యూ. ప్రశాంత్ ఇంకా విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. మంచి అవుట్పుట్ వచ్చేలాగా తీసినందుకు థ్యాంక్ యూ. డిఓపి అసిస్టెంట్గా చేసిండు విష్ణు మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మన ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి, మెయిన్ మా డిఓపి ప్రశాంత్ అన్నకి. ప్రశాంత్ అనేది ఇది ఫస్ట్ షార్ట్ ఫిలిం. నేను ఫస్ట్ అసిస్టెంట్గా ప్రశాంత్ అన్న దగ్గర జాయిన్ అయినప్పుడు అన్న థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. ఈరోజు ఇలా నేను అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇలాగా స్టేజ్ మీద నిలబడి ఇక్కడ ఇప్పుడు నేను ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే దానికి కారణం నా టాలెంట్ కాదు, మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకం అండ్ మా అన్నయ్య వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ అండ్ మా వదిన నాకు ఇచ్చిన సపోర్ట్. యాక్చువల్గా మా ఫాదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. ఎక్కడ దాకా నేను వచ్చానంటే కేవలం మా అమ్మనే కారణం. అండ్ ఇండస్ట్రీకి నేను ఇంటర్ అయ్యాక వచ్చాను. దాని తర్వాత చాలా స్ట్రగుల్ చేశాను.
ఇంకా అవ్వట్లేదు, వెళ్ళిపోదాం రా, ఇంకా నా వల్ల కావట్లేదు ఇండస్ట్రీలో అని అనుకున్న ప్రతిసారి అనిపించేది నాకు, అరే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ చదువుతున్నారు, నేను ఎందుకు చదవట్లేదు, కాలేజ్ ఫ్యాన్, అమ్మాయిలని, ఫ్రెండ్స్ అని, చిల్ అని, ఇది ఎందుకు నాకు ఈ బతుకన్నట్టు అనిపించేది. బట్ ఓకే, ఇట్స్ ఫైన్ అనుకుంటా అంతే ట్రై చేస్తూ ఇంక వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో నాకు ప్రతిసారి నాకు ఒక వాయిస్ లాగా, నాకు ఒక ఇదిగా అనిపించేది, మనసులో ఒక థాట్ వచ్చేది, ఆగిపోతే ఆగిపోయినట్టే, ఇంకా ఆగడమే స్ట్రగల్, అసలైన స్ట్రగల్. సో ఈ ఫిలిం ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మనకి టాలెంట్ లేకపోయినా కూడా మన యాటిట్యూడ్ ఆర్ వే ఆఫ్ మంచిగా ఉంటే ఆపర్చునిటీస్ కానీ కొన్ని మేము వరుణ్ అని పిలుస్తాము, దేన్ని మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి అందరికి వచ్చిన వాళ్ళందరికీ, అతిథులకు, ఆత్మీయులకు అందరికీ ధన్యవాదాలు. నేను ఎక్కువ టైం తీసుకోను, కానీ ఈ జర్నీ కోసము కొంచెం ఒక 5 minutes అట్లా చెప్పేస్తాను. నేను ముందుగా మనకి చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, కానీ సినిమా అనేది ఒక పిచ్చి. కానీ అది ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు వద్దంటారు, ఎందుకంటే మనకి ఏదైనా జాబ్ కావాలి, ఏదైనా కావాలన్నా కూడా జాబ్ సైడ్ అయిపో, అటు సైడ్ అయిపో అని చెప్తారు. సడన్గా సినిమా వైపు వెళ్తున్నానంటే మాత్రం అమ్మలు ఒప్పుకోరు, ఎందుకు రా, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది అంటారు. అంతే. కానీ నేను ఇక్కడ రావడానికి అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని జోనర్ ఎంచుకున్నాను నేను. సినిమా అనేది ఒక కళ. అది కళ, మనం కళ ఈజీగా కనేస్తాం, కానీ దాన్ని నెరవేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. ఈ స్టేజ్కి వస్తే తప్ప మనకి తెలియదు. ఎవరైనా కానీ ఇప్పుడు చూసి వెళ్ళిపోతారు, ఆడియన్స్ తీసేళ్ళని స్కిప్ చేసి పక్కన పెట్టేస్తారు. ఆ స్కిప్ చేసే మూమెంట్లో దానికి ఎంతమంది కష్టపడుతున్నారో, దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది మాత్రం అక్కడ తీసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది గుర్తు చేసుకొని, అంటే మీరందరూ వచ్చారు కాబట్టి, సినిమా పిచ్చిన వాళ్ళందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్స్. సారీ, ఏం మాట్లాడలేకపోతున్నాం, ఫస్ట్ టైం ఎక్కిన స్టేజ్ ఇది. ఈ స్టేజ్ చాలా ఇష్టమైన స్టేజ్. చాలామంది ఇక్కడి నుంచే పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఇక్కడికి ముఖ్యంగా విచ్చేసిన మా మహేంద్ర సార్ గారికి థ్యాంక్స్ అన్న, మల్లికకు కూడా థ్యాంక్స్. మహేంద్ర అయితే నాకు ఒకసారి కలిసినప్పుడు చెప్పిండు, సినిమా అనేది మనం ఎంచుకున్న కథ కానీ ఏదైనా కానీ వెళ్ళాలంటే కూడా, ఒరే సినిమా ఉనికి ఒక కథ వచ్చింది, నువ్వు అనుకున్నావు, తీయడం కాదు, తీసిన తర్వాత అక్కడ థియేటర్ రావాలంటే వాళ్ళు ఎందుకు చూడాలి నీ స్టోరీ, నువ్వు 2 hours కానీ 1 hour కానీ ఎందుకు చూడాలి అనే ప్రశ్న నాకు ఇప్పటికీ మెదులుతూనే ఉంది. కానీ అన్న ఏదో ఒక రోజు ఇస్తాను అన్న ఆన్సర్ ఖచ్చితంగా. ఇంకెక్కువ చెప్పుకోలేను, కానీ మీరందరూ చూశారు కదా, నచ్చిందా మీకు? నచ్చింది. ఇది ఒక్కటి అడగాలని నా క్వశ్చన్, అంతే. లేదు, వాళ్ళకి మైక్ ఇస్తాము, వాళ్ళు మాట్లాడతారు. ముందైతే మీరు కానివ్వండి. నా టీం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్టోరీ కానీ దానికి డబ్బులు పెడతాను ప్రొడ్యూసర్ కానీ మా షేక్ అయూబ్ గారు. సార్ ఒక్క నిమిషం రండి. సార్ కథనిచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేసేసి నేను రాసుకునేసి షూట్ చేసేసా. నాకు ఏది కావాలన్నా ఆర్టిస్టులు పేమెంట్లు కానీ ఏమైనా కానీ ప్రతిదీ నాకు సార్ బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ ఏది తగ్గకుండా మాత్రం సార్ అన్ని బాగా చూసుకున్నాడు మమ్మల్ని. రెండోది డివైపీ ప్రశాంత్ వచ్చేసారు. మనడు నేను ఒకటి అనుకున్న దాన్ని అనుకున్నట్లు తీయాలంటే మనకు ఒక ఖచ్చితంగా డివైపీ ఉండాలి. మనోడు నేను ఏ షార్ట్ చెప్పినా ఎలా తీయమన్నా కానీ చాలా పేషెన్స్తో తీసిండు. అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే డిఓపికి నేను ఒకటి అనుకుంటా, మనోడు ఒకటి అనుకుంటాడు. అది కాదు ఇలా అన్నా కూడా మనకు బాగా సపోర్ట్ చేసిండు. అంత విజువల్స్ బాగా వచ్చినాయంటే మనోడే కారణం దానికి. థ్యాంక్ యూ డార్లింగ్. అవకాశాలు లేవు తనకి. అన్నాడు ఇప్పుడు కూడా నవ్వుతానే ఉంటాడు, ఎప్పుడు చిరునవ్వుతానే ఉంటాడు మనోడు. అది అక్కడ నాకు బాగా నచ్చింది. తర్వాత అంతా మేము షూట్ చేసుకొని వెళ్ళిపోయినాం. తర్వాత ఎడిటర్ దగ్గరికి వెళ్ళాం. ఉప్పు మారితే అని గురించి మాట్లాడాలి. మేము తీసింది ఒక ఎత్తు అయితే దాన్ని బాగా చెక్కింది మాత్రం ఉప్పు మారితే అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్న కలర్ గ్రేడింగ్ కానీ మిక్సింగ్ కానీ అన్నీ చేశాడు. అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పాలి.
బాగా సపోర్ట్ చేశాడు మమ్మల్ని. థ్యాంక్స్ అన్న ఉపమార్తె అన్న. ఇక్కడ రాలేకపోయింది అన్న, వేరే వర్క్ ఉండడం వల్ల, సెన్సార్ వల్ల. మూడోది మాకు మీరు ఈ పోస్టర్ చూస్తున్నారు కదా, ఈ పోస్టరు కిషోర్ అన్న అనేసి ఒక అన్న చేసిండు, ఆయన కూడా ఒక డైరెక్టరే. ఆయన అన్న థ్యాంక్స్ అన్న నీకు, ఇక్కడ రాలేకపోయాడు అన్న కూడా వర్క్ ఉండడం వల్ల. థర్డ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనోడు ఎవరు అన్న, అక్షయ్ అన్నానని. మ్యూజిక్ అన్న మీకు అందరికి నచ్చిందా మ్యూజిక్ అన్న? మ్యూజిక్ నచ్చిందా మీకు? ఇంత మాట్లాడుతున్నాను కదా, ఈ స్టేజ్ ఎక్కినాను కదా, ఇక్కడి దాకా రావడానికి నాకు ఒకే ఒకరు అన్న, సాయి అన్న వచ్చాడు అన్న. వీడియో చేయాలరా రైట్ అన్న. అన్నోళ్ళు మాత్రము నాకు ఇక్కడి దాకా తెస్తే అన్నోళ్ళు ప్రతిదీ గైడెన్స్ ఇచ్చు. అన్న నుంచి వెనకాల సతీష్ అన్న, ప్రణయ్ అన్న, మీరు కూడా రావాలన్న. 2 minutes మాట్లాడతాను. 2 minutes అన్న, రండి అన్న ప్లీజ్ అన్న. చెప్పుకునే స్టేజ్ అన్న, మళ్ళీ రాదు. అన్న ఇది చాలా మందికి ఎవరండి యంగ్ టాలెంటెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంది, వాడు ఏదైనా ఒక డైరెక్టర్ దగ్గరికి మనం వెళ్ళామంటే వాళ్ళు ఏమన్నా ప్రూఫ్ పెడతారు, నువ్వేమైనా ఇంతకుముందు ఏమైనా చేసావా, ఏమైనా తీసావా అని అడుగుతారు. కానీ నేను ఏం తీయకుని ముందు, ఏం రాయకుని ముందే, కానీ అన్న నాకు ఛాన్స్ ఇచ్చావన్నా, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు అనేది నేను మ్యాజిక్ మూమెంట్ అనే మూవీకి వర్క్ చేస్తున్నాను, అది కూడా బాగా వచ్చింది. ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది త్వరలో. మాట్లాడు అన్న. థ్యాంక్స్ అన్న, రియల్లీ థ్యాంక్స్ అన్న. అంటే మనకి నచ్చిన వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకుంటే అది తక్కువ అయిపోతుందన్న అది అనిపిస్తుంటుంది లోపల, కానీ మనకి ఇష్టమైన గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది. రైట్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి ఇంకొక ఇద్దరిని పిలవాలి. ఒకళ్ళు భాను అండ్ ఇంకొకరు నిక్షే శెట్టి. ఎందుకంటే అండ్ వరుణ్, నాకు వరుణ్ మ్యాజిక్ మూమెంట్స్ నుంచి తెలుసు. అండ్ ఇతను డైరెక్ట్ చేసినప్పుడు ఆ యాక్టింగ్ రావడం సూపర్, అంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. నేను ఎప్పుడు అంటుంటా, వరుణ్ అప్కమింగ్ డైరెక్టర్ నువ్వే ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్. అండ్ వరుణ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇంకా టెక్నీషియన్ గురించి అయిపోయింది, ఆర్టిస్ట్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనోహర్ రామణ, జస్ట్ అండ్ కంప్లీట్ చేస్తారు. మనోడు స్టోరీ అంటే సార్ నుంచి మనోడే తీసుకొచ్చింది. మామ ఇట్లా స్టోరీ ఉంది, సార్ చెప్తుండు, దాన్ని నువ్వైతే బాగా రాయగలరా, రాసి మరి నువ్వే డైరెక్షన్ చేయాలరా అనేది మనోడి వల్లే నేను దీనికి ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. బాగా సపోర్ట్ చేశాడు మనోడు కూడా. అరే బాగానే వచ్చింది, వాళ్ళు తెలిసిపోయింది, మనం గురించి ఎక్కువ చెప్పుకోకూడదు. సెకండ్ హీరోయిన్ పావని, ఒకసారి నాకు అమ్మాయి ఇప్పటిదాకా అందరూ ఆడిషన్ చేసి వర్క్షాప్ చేసిన తర్వాత తెలుస్తారు, మనం అమ్మాయిని సెలెక్ట్ చేస్తాం. నేను సెట్ పోయినా చూసాను అమ్మాయిని ఫస్ట్ టైం, అక్కడ చూసాను. నేను చూసిన తర్వాత అమ్మాయి హీరోయిన్ అని, తర్వాత అమ్మాయికి ఆల్రెడీ చేసేదేమో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్టోరీకి ఎంత కావాలో, ఎంతవరకు చేయించుకోవాలో అంతవరకు చేయించేసినాను. మా పావని బాగా చేసినామా, థ్యాంక్ యూ. 1.5 year నుంచి అన్న పరిచయము. ఎవరు అంటే జనక్ ప్రశాంత్, మనోడు రాలేకపోయింది, ఏదో వర్క్ ఉండి. ఈ దీంట్లో క్యారెక్టర్ చేస్తాడు, ఫ్రెండ్ క్యారెక్టరు. అన్న థ్యాంక్స్ అన్న నీకు కూడా. తర్వాత పవన్ పవన్ కూడా చేసిండు ఫ్రెండ్ క్యారెక్టర్ మన మనోహర్కి. అలాగే మేకప్గా చేసిండు మనోడు. నాకు ఆ దెబ్బలు తల్లంగానే అవన్నీ సెట్ అప్పటికప్పుడు ఏమి లేకపోవడం వల్ల మనోడే నాకు అన్నీ చేసిండు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినట్లు మనోడు నాకు బాగా సపోర్ట్ చేసిండు. థ్యాంక్ యూ పవన్ నీకు. తర్వాత విష్ణు, నువ్వు కూడా బాగా చేస్తారా, డిఓపికి ఏది కావాలన్నా కూడా అందించావు. థ్యాంక్ యూ రా నీకు కూడా. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, క్షమించండి. సరే మానస గారు. ఇంకోటి సెలెక్షన్ యాక్చువల్గా మనకి ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ కావాలంటే రఫ్ అండ్ టఫ్, అక్క మాత్రం స్మూత్గా చేసింది అన్ని క్యారెక్టర్లు అని అక్కారండి. మీరు అంటే నార్మల్ క్యారెక్టర్ చేసింది. ఈ క్యారెక్టర్ మీరు బాగా సూట్ అవుతారని చెప్పాను అక్కకు. అక్క కూడా చూశారు కదా, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అక్క. మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్లు చాలా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకసారి మీతో చేసి
ఈ మా ప్రాజెక్ట్ని వచ్చేసి ఇక్కడ ఐఎఫ్ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో మేము పెడుతున్నాము, అది త్వరలో పెడుతున్నాము ఖచ్చితంగా. అంతకుముందు 2 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. దీంతో కలిపి చూడండి ఖచ్చితంగా. అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సార్ మన ప్రాజెక్ట్ గురించి ఏమన్నా వాళ్ళే మాట్లాడతారు రేపు నుంచి. మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. నాకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్, ఒక ప్యాషను. దాని గురించే నేను సినిమాల్లో తీయాలని ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ కూడా అంటే పర్మిషన్ ఒకటి ఇచ్చారు నాకు. ఇక్కడ దాకా ప్రొజెక్టర్ అని తీపిచ్చి మీరు అంత చూడడానికి కారణం ప్రణయరాజ్ అన్న. నీకు థ్యాంక్స్ అన్న. ప్రశాంత్ అడుగుతారు, డిఓకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎట్లా తీసి షార్ట్ ఫిల్మ్ అని. ఇంతకుముందు మనోహర్ అన్నప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. మేము ఇక్కడ షార్ట్ ఫిల్మ్ స్క్రీన్ చేసినప్పుడు హరికృష్ణ గారు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకురామని. వాళ్ళు ఏంటంటే ఎంతోమంది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్లు వేరే వేరే జాబులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మనం సినిమా అని వస్తుంటాం కదా. సినిమాకి వచ్చిన తర్వాత ఏం సాధించాము అని చెప్పాలంటే హరికృష్ణ గారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని స్టేజ్ మీద పిలిచి హరికృష్ణ గారు వాళ్ళకి సన్మానం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనవారు చెప్పినట్టు మనం ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం.